నాంపల్లి అగ్ని ప్రమాదం జరిగిన భవనం యజమాని సతీష్ ను పోలీసులు అరెస్టు చేశారు. అబిడ్స్ పోలీసులు రిమాండ్ కు తరలించారు. అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, నాంపల్లి అగ్ని ప్రమాదం జరిగిన భవనం యజమాని అరెస్టుకు సంబంధించి వివరాలేంటి? నాంపల్లిలోని బచావ్ ఫర్నిచర్ సంబంధించి కూడా అగ్ని ప్రమాదంలో 5గురు మృత్యువాత పట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటన సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మరొక పక్క ఈ యజమాని ఎవరైతే భవనం యజమాని సతీష్ భూషణ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈ రోజు అదుపులో తీసుకొని తర్వాత రిమాండ్ అయితే తరలించడం జరిగింది. ముందుగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు అక్కడ కనీసం ఒక వ్యక్తి కూడా లోపలికి పోలేని విధంగా కూడా మొత్తం ఫర్నిచర్ ని కూడా లోపల భద్రపరచడంతో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాలన్న ఒక కారణం కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. కాబట్టి అతన్ని నిర్లక్ష్యం వహించడానికి ప్రధాన కారణం అని చెప్పి కూడా పోలీసులు భావించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అతన్ని అయితే రిమాండ్ తరలించి ఈ కేసుకు సంబంధించి అయితే పోలీసులతో పాటు ఇటు అగ్నిమాపక సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మంటలను అయితే పూర్తిగా అదుపులు తెచ్చి దాదాపు 21 గంటల పాటు కూడా ఇటు అగ్నిమాపక వివిధ విభాగాలకు సంబంధించి కూడా అధికారులు 21 గంటల పాటు కూడా యంత్రాంగంతో కూడా శ్రమించి మంటలను అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. దట్టమైన పొగలు అలుముకోవడంతో కూడా లోపల ఉన్న 5గురు ఎవరైతే 2 పిల్లలతో పాటు మరొక 3 ఎవరైతే ఉన్నారో అక్కడికక్కడే వారైతే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. వారి కోసం అయితే ఈ రోజు అయితే రిస్క్ చేసి వారిని మృతదేహాన్ని అయితే తీసుకెళ్లి తర్వాత ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం అనంతరం కూడా అక్కడికి పంపించడం జరిగింది. అనంతరం పోస్ట్ మార్టం అనంతరం కూడా వారి కుటుంబ సభ్యులకైతే వెళ్ళడం జరిగింది. ఈ ఘటన పైన ఇప్పటికే ఇటు ప్రభుత్వం సంబంధించి కూడా ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వారికి ఒక్కొక్కరికి 5 లక్షలు ఎక్స్ప్రెస్ ప్రకటిస్తూ కూడా ప్రభుత్వం ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అయితే పోలీసు అధికారులు కానీ అగ్నిమాపక అధికారులు కూడా దర్యాప్తు ఇంకా కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఎక్కడ ప్రారంభం కావడం జరిగింది, ఎక్కడ నిర్లక్ష్యం వహించడం దాని మీద కూడా ఒక స్పష్టమైన ఆధారాలు సేకరించడానికి ఫైర్ సంబంధించిన ఒక ప్రొఫెసర్ ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అక్కడ పూర్తిగా ఆయన పరిశీలించి ఈ ఘటనలో ఎక్కడ లోపం జరిగింది, ఈ ఘటన తీవ్రత ఏ విధంగా ఉన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో వివరాలు అయితే ప్రొఫెసర్ బృందం అయితే ప్రస్తుతం అయితే వివరాలు సేకరిస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన నిర్లక్ష్యం వహించడంతో పాటు కెమికల్ సంబంధించిన కొంతవరకు దాంట్లో భద్రపరచడమే ప్రధాన కారణం ఉందని చెప్పి కూడా ఇటు 5DG విక్రమ్ సింగ్ మాన్ అయితే వెళ్లించడం జరిగింది. అయితే దాని ఆధారంగా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రధానంగా ఈ యజమాని సతీష్ బచ్చన్ ఎవరైతే ఉన్నారో అతన్ని నిర్లక్ష్యంగానే వివరించే కాలంతో ఈ ప్రమాదం తీవ్రత ఎక్కువగా జరిగిందని చెప్పి కూడా ఇటు అగ్నిమాపక సిబ్బంది అయితే ఒక ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. కాబట్టి అతన్ని అదుపులో తీసుకొని కొద్దిసేపటి కింద అయితే పోలీసులు అయితే రిమాండ్కి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్.